ప్రభునందు ప్రియమైన సహోదరికి ప్రజలండి ఈరోజు వాక్షలోకి వెళ్ళి నుంచి ప్రార్థన చేసుకున్నాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాదా పరిశుద్ధాత్ముడు ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నాయన రక్షగా నాదా పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ పిల్లలకి నీ వాక్యం చెప్పుచుండగా పితృ విన పెద్దలకి నీ చేత కాల్చు నా శరీరాన్ని వరుగుపరచు మాన స్వరాన్ని వరుగుపరచు దయస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభుని గురించి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే చూచుచున్న దేవుడు నీవే, చూచుచున్న దేవుడు నీవే. ఆదికాండము 16వ అధ్యాయం అండి, 1వ వచనం. ఆదికాండము అబ్రహాము భార్య అయిన సారాను అబ్రహాం భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకి హగరు అగరను ఐగుప్తురాలైన దాసి ఉండెను గాక సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట వినును. ఇక్కడండి మరి అబ్రహాము భార్య అయిన షారమ్మ ఏం చేసిందంట, చూసిందంట. చూసినప్పటికి మరి కొన్ని సంవత్సరాలు అయిపోయి ఇలా అవుతుంది ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంక నాకు మరి నేను పెద్దదాన్ని అయిపోతున్నాను కనుక, నాకు వయసు వచ్చేసింది కనుక, ఎన్ని ముసలిదాన్ని అయిపోయింది కనుక ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో అనుకొని అధైర్య పడిపోయి ఏం చేసిందంటే అండి, తన దగ్గర ఉన్న హగర్ అనే ఒక దాసి ఉండేది మాట. ఉంటే హగర్ అనే దాసిని ఏమందంటే, అమ్మ మరి ఆమె యవనస్తురాలు మరి వయసులో ఉన్న అమ్మాయి కనుక ఏమందంటే, అమ్మ నువ్వేం చేస్తావంటే మా కుటుంబం కోసం మా వంశం కోసం నువ్వు ఒక బిడ్డను కనాలి. మరి బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డను మాకు ఇచ్చేయాలి, మేము ఆ బిడ్డను మేము పెంచుకుంటామనేసి మరి మాట తీసుకున్నట్టండి ఆమె దగ్గర. అలా ఒప్పందింపు ప్రకారంగా మరి దాసి కనుక కొంత డబ్బు ఇస్తానంటే ఆమె ఒప్పుకొని ఏం చేసిందంటే బిడ్డను కంట ఒప్పుకున్న అదే విషయాన్ని తన భర్తతో చెప్పితుంది మరి. చెప్పిన వెంటనే మరి అయ్యో ఇలా చెప్తున్నా పెట్టి అలాగంటున్నా పెట్టేసి ఏమి మారు మాట్లాడలేదంటే అబ్రాహ్ము దేవుడు ఆల్రెడీ అబ్రాహ్ముతో 15వ అధ్యాయంలో ఏమన్నాడో, నీవు ఆకాశ నక్షత్రం నీ సంతానం ఉంటుంది, నీ గర్భవాసం నేను బిడ్డలు ఇస్తాననేసి దేవుడు చెప్పిన మాట అబ్రాహం వినకుండా భార్య మాటకు లోబడి పెంచాడండి. తప్పుడు మార్గంలోనే వెళ్ళిపోయాడమంటే అబ్రాహం. అలా వెళ్ళడం ద్వారా మరి తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి 3వ అధ్యాయం. కాబట్టి అబ్రహాము కానాని దేశముందు 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన అగరు ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భారీగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. ఇంకేం చేసిందంటే మరి ఇంక సంవత్సరాలు గడిచిపోయిన ఒక ముందు మాట తీసుకుని మాట ప్రకారం ఏం చేసిందంటే తన భర్త దగ్గర పంపించిన తర్వాత అటండి దేవుడు మరి ఆమెను చూసి దేవుడు ఆమె అగర్ గర్భాన్ని తెరిచాడండి. గర్భం తెరిచిన తర్వాత అగర్ ఒక కుమారుని కనటము జరుగుతుందండి. ఇంకా గర్భం ఈలో ఇంకా కుమారుని కనకుండానే ఈలోగా మరి ఏమైందంటే ఈ అగరు ఎప్పుడైతే మరి నిండుతో ఉన్నదో ఈమె ఏం చేసిందంటే అండి మరి ముందు ఇలా లేదట. ఆ యొక్క దాసురాలు ఆ యొక్క షారా మాట ఇంటలేదంటండి. అన్నిటికి ఎదిరించడం, అన్నిటికి ఇది అవడం, తను ఏదో మరి ఇలా అవడం వల్ల కొంచెం గర్వం అహంకారం అన్నీ పెరిగిపోవడం వల్ల ఈ విషయాలన్నీ షారమ్మ గమనించి ఇదేంటి నాకు దాసిగా ఉన్నదాన్ని నేను తీసుకొచ్చి పోలే అది బాగుంటుంది కదా అనేసి నేను ఇలా చేస్తే ఇది నా మీదే ఇలా పెత్తనం అనేస్తుంది అనేసుకుని ఏం చేసిందంటే బాధపడి ఇది కాదు పని అంటే ఒక రోజు ఏం చేసిందంటే తన భర్తతో చెప్పిందంట, ఇదిగో మరి అగర్ పరిస్థితి బాగాలేదు కనుక అగర్ నన్ను ఈ రీతిగా చూస్తుంది, చిన్న చూపు చూస్తుంది అనేసి మరి ఈ యొక్క షారమ్మ అంటే తన భర్త దగ్గర బాధపడ్డదంటే. ఇక్కడ చూద్దాం చూడండి 14వ వచనము 15వ వచనం 5:5 అతడు హగరుతో పోయినప్పుడు అప్పుడు షారాయి 5 అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగలను, నేనే నా దాసిని నీ కౌగిట ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అయినది తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రహాముతో అబ్రహాం తన చెప్పింది మాట. అసలు దీనికి ఇంత భాగ్యం ఏంటి, ఇది ఎలా దొరికింది, నేనే కదా
వాళ్ళ దాసి యవనస్త్రాలు ఇలా ఉంటుంది కదనేసి నేనే కదా మరి నేను చెప్పి ఇలా చేశాను. ఇప్పుడు ఈ రోజుని నన్ను చాలా నీచంగా చూస్తుంది, చాలా మరి నన్ను చాలా బాధ పెట్టేస్తుంది అనేసి అంటండి. తిన కష్టాన్ని తిన బాధనంట ఈ శారమ్మ ఏం చేసిందంటే తన భర్తతో చెప్పుకుందంట. చెప్పుకొని మరి దేవుడు ఉన్నాడు, ఎందుకంటే మరి దేవుడిని చెప్తున్నా కదా, దేవుడు నాకు సంతానం ఇస్తాను అన్నాడు అనేసి నువ్వు అన్న మాటను బట్టి నేను ఇలా చేస్తేమో ఈమె చూస్తే ఇప్పుడు ఇలా ఉన్నది కనుక మరి మనకి మధ్య దగ్గర కానీ ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. ఇది చూసే దేవుడు కనుక దేవుడు ఖచ్చితంగా చూసి ఏం చేస్తాడంటే మాకు న్యాయం తీరుస్తాడనేసి అంటే బాధపడి మరి తను కొన్ని రోజులు చాలా బాధతో వ్యాధంతో అలా ఉంటూ తన భర్తతో చెప్పేసిందంట. చెప్పేసిన తర్వాత ఇలాగా జద్దు ఉన్నప్పుడు అంటండి ఇదేం చేసిందంటే ఈలోగా అగర ఏం చేసిందంటే ఇంకా లాభం లేదు. ఎప్పుడైతే మరి అబ్రహాంతో చెప్పేసిందో మరి అబ్రహం నన్ను ఇక్కడ నుంచి ఇంట్లో నన్ను బయట పంపించేస్తాడు. వాళ్ళ పంపకుండానే నేనే ఎక్కడ దుక్కుని వెళ్ళిపోవాలా, ఇంట్లో నేను ఉంటాకే ఎట్టి పరిస్థితి వీలు లేదనుకోనంటండి. ఒక రోజు ఎవరికి చేయకుండా ఈ నిండుతో ఉన్న అగర ఏం చేసిందంటండి ఇంట్లోంచి అంటే బయటకు వెళ్ళిపోయిందంట. మరి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళందరికీ భయం ఏంటంటే మామూలు మనిషి వెళ్తే పర్లేదు, ఆమెని వీళ్ళేమో దత్తత తీసుకోవడానికి మరి గర్భం ధరిస్తే వెంటనే దత్తత తీసుకోవద్దని ప్లాన్ మీద ఉండి ఇన్ని చేస్తే ఇది అనుకోకుండా ఏం చేసి చెప్పడే ఎవరికి చేయకుండా ఈమె పారిపోయిందట ఇంట్లోంచి. ఈ పారిపోయిన సమయంలో సాయంకాలం వరకు ఉంది, రాత్రి చూసినప్పటికీ లేదు. ఏం చేయాలి ఏం చెందాలి ఏం అర్థం కాక ఈ రాత్రికాల సమయం కొంచెం దూరం తిరిగారు. తర్వాత సైలెంట్గా ఉన్నారు, సరే ఉదయం చూసుకుంటారు. అన్నటువంటి సమయంలో ఈ అగరు ఎక్కడికి వెళ్ళిందంటే ఇక్కడ చూడండి స్పష్టంగా దేవుడు వాక్యం చదివిస్తుంది చూడండి. 9వ వచనం 6వ వచనం. అందుకు అబ్రహాము 7 యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ వద్ద అనగా గర్షు మార్గములో బొగ్గ వద్ద ఆమెను కనుగొని సారాయి దాసైన అగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి చూసారండి. ఇక్కడ మరి దేవుడు కూడా ఏమని అంటున్నాడంటే సారాయి దాసైన అగరు. చూసారండి ఎవరండి ఈమె సారాయి దాసైన అగరు అంటే సారాయి దాసైన అగరు అంటే ఆ రాజు ఖచ్చితంగా అది ఏం చేశాడంటే ఐగుప్తురాలు ఈమె. ఈ ఐగుప్తురాలని ఏం చేశాడంటే రాజు ఏం చేశాడంటే అమ్మ నీకు పని మనిషి కింద ఉంటుందనేసి ఆమె నీ సొంతంగా ఇచ్చాడు. నీ ఇష్టం ఈ పని మనిషి నువ్వు ఏం చేసుకున్నా పర్లేదని తనకు సొంతంగా ఇచ్చాడు, తను సొంతంగా మనిషి కింద చూసుకుంటుంది. అందు గురించి ఏమనంటే సారాయి దాసైన అగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఈ రోజు నీకు ఈ భాగ్యం ఇదంతా కలిగిందంటే ఎవరి వల్ల వచ్చింది, అసలు ఏమనుకుంటున్నావు, ఎందుకు వచ్చావు ఎలాగనేసి అంటండి ఆ యొక్క షారాని అగర్ని అంటండి ఈ యొక్క దేవుడు అగర్తో దూత మాట్లాడి మరి మందలించిందంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని నువ్వు ఎలాగ వెళ్ళటానికి ఇల్లేదు, నువ్వు ఇక్కడ ఉండటానికి ఇల్లేదు, నువ్వు మరలా నీ యజమాని దగ్గరికి వెళ్ళిపోమనేసి అంటండి మరి చెప్పి దేవుడు అంటే అక్కడ దూత అంటండి స్పష్టంగా స్వయంగా మరి అంటే ఎగరితో మాట్లాడిందంటే చదవమ్మా. సారాయి దాసైన అగరు ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అడిగినందుకు అది నా దాసురాలైన సారాయి వద్ద నుండి పారిపోవచ్చున్నానని. అప్పుడు యెహోవా దూత పారిపోవచ్చున్నావని. అప్పుడు యెహోవా దూత యజమానురాలు వద్దకు తిరిగి వెళ్ళు ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. చూసారండి దేవుడు చెప్తున్నాడు అనమాట ఏంటంటే ఈ యజమానుడు తనకి ఏదో అన్యాయం చేస్తారనేసి తను ఏం చేసింది చెప్పండి మరి కోపమించుకొని మరి ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా దేవునితో ఏం చేసింది చెప్పండి నువ్వు ఎట్టి బస్సులు వెళ్ళటానికి వెళ్ళలేదు. నీకు ఈ రోజు నువ్వు ఇలాగ ఉన్నావంటే కారణం ఎవరు అనుకుంటున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళక నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపోయి నీ యజమానురాలు ఎలా చెప్తే అలా చేయమనేసి అంటండి మరి దేవునితో చెప్పిందంటే అప్పుడంట ఈమె ఎవరిని చూసింది చెప్పండి అగరు అరణ్యంలో ఎవరిని చూసిందంటే దేవుని చూసిందంటండి. మరి దేవుని చూసింది కనుక ఈమెకి ఎంతగానో దేవుని దూతని చూసినప్పటికి ఎంతగానో మార్పు కలిగిందంట. ఆ కోపం అహంకారం మిగతా అన్నీ పోయినాయంట. ఇంకా అంతవరకు గర్వం నాకే పిల్లలు పుట్టారు నేను గొప్పదాన్ని ఇంకా రకరకాలుగా యజమానురాల మీద ఇంకా ఏదో ఒకటి అటుపక్కెళ్తే ఇటుపక్కెళ్తే ఏదో మాట అనుకుంటూ ఉండేదంట. అవన్నీ దెబ్బతోటి ఎప్పుడైతే నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళిపోమని దేవుని దూత దానికి మాటలు చెప్పినప్పుడు అంటే వెంటనే ఈమెలో మార్పు కలిగిందంట. మార్పు కలిగి వెంటనే ఆమె ఏం చేసింది చెప్పండి ఇక్కడ చూడండి ఏమంటుందో ఇక్కడ కింద
మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసెదను అది లెక్కింప వీలైనంతగా విస్తారమగునని దానితో చెప్పెను మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినును నీవు గర్భవతి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టుదువు. చూసారు ఏమంటుంది? అమ్మ నువ్వు గర్భవతి ఉన్నావు, దేవుడిని మొర్రన్నాడు, నువ్వు ఏదో ఆశపడు, అయ్యో నా యజమానురాలకి బిడ్డలు లేరు, నా వల్ల బిడ్డల కనాలని ఆశపడుతుంది కనుక దేవుడో ఒక బిడ్డను తెచ్చేవో నా దగ్గర మొరపెట్టావు కదా, మొర విన్నాను, విని నీ గర్భవతిగా నేను చేశాను, నువ్వు గర్భవతితో ఉన్నావు, నువ్వు ఎట్టి బస్సులో భయపడక్కర్లేదు, కానీ నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాలి? ఇస్మాయిల్ అని పేరు పెట్టు, నేను ఆ బిడ్డని నేను ఎంతగానో ఆస్వాదిస్తాను, ఎంతగానో దీవిస్తాను, ఎంతగానో హెచ్చిస్తాను అనేసి అంటే దేవుని దూత మరి ఏమీ తెలియని ఈ యొక్క అన్యురాలికి ఏమీ తెలియని ఎగరకే మరి కోపగించుకు వచ్చేసిన అగరకే దేవుని దూత అంటే మాట్లాడిందంటే కింద చదివాము. ఇంకానే అప్పుడు అడవి గాడిద వంటి మనుషుడు అతని చెయ్యి అందరి చేతులను అతనికి విరోధంగా ఉండను. అతను తన సహోదరులు అందరూ ఎదుట నివసించి దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. దేవునికి నామానికి మహిమ కలుగును గేంజి పెట్టిందంటే ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో ఇవన్నీ ఎన్ని విషయాలని చెప్పినట్టే తన కుమారుడు ఎలా ఉంటాడంటే అడవి గాడిద స్వభావం కలిగిన వాడే ఉంటాడంట. అడవి గాడిద స్వభావం కలిగివాడంటే ఎప్పుడు కూడా అందరితో గొడవలు దెబ్బలాటలతో ఉంటావు. రాజులు 12 మంది రాజులు నీ గర్భవాసం ఇస్మాయిల్ గర్భవాసం పుడతారమ్మా, నీ యొక్క మరి ఇస్మాయిల్ నేను అంతగా ఆస్వాదిస్తున్నాను, రాజులు పుడతారనేసి దేవుడు ఈ మాట్లాడిన మాటలు నిన్న తర్వాత అప్పుడు అనుకుందంట, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నన్ను చూసావయ్యా, అయ్యో నేను మరి దాసినని నేను చాలా బాధలో ఉన్నానని కష్టంలో ఉన్నాననేసి నాకు ఎవరు ఉన్నారు దిక్కుమొక్కు అనుకున్నాను, కానీ నువ్వు ఎరని ముందు ఎవరు చూడపని నన్ను చూసావనేసి అంటే చూస్తున్న దేవుడు అనేసి అంటే నువ్వే అనేసి అంటే ఒక అన్యురాలు మరి దేవుడు పొగిడిందంటే కారణం ఏంటంటే దేవుడు పక్షపాతి కాదండి. ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఎంత రోగినైనా స్వస్థపరుస్తాడు. మరి ఆమె చేసిన తప్పుని క్షమించి ఆమెను మళ్ళీ సరిచేసి ఒక తల్లిగా ఒక తండ్రిగా అరణ్యంలో ఆ గర్భవతిగా ఉన్న ఆ కుమార్తెని మళ్ళీ దేవుడు ఇచ్చి చెప్పండి తన యజమానురాల దగ్గరికి వెళ్ళమని అణిగిమని ఉండమనేసి ఆమెకి బోధించాడంటే ఎంత గొప్ప దేవుడు. అంతగా అంటుంది ఆగ్రహం ఏమంటుందండి, చూచుచున్న దేవుడు నీవే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావయ్యా, శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను, సారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను, ఈ అరణ్య దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుచున్న నేను అగరను, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చూస్తారండి? చూస్తున్న దేవుడు చూశాడండి. ఆయన పక్షపాతి కాదు. మనుషులైతే పక్షపాతంగా ఉంటాం కానీ దేవుడు పక్షపాతి కాదు. ఎవరికి ఏ న్యాయం చేయాలో మరి ముందుగానే యజమానురాలు అందే, నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవుడు నమ్ముకుని ఉన్నాను, దేవుడు నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, కనుక నేను నీ బాధ చూడలేక నీ కష్టం చూడలేక మరి నేను ఇలా చేస్తే మరి అక్కడ ఇలా చేసింది అనేసి ఆమె ఎంతో పశ్చాత్తాపంతో ఎంతో కన్నీరు పెట్టుకుందంట. కన్నీరు పెట్టుకొని తన భర్త దగ్గర చెప్పింది. ఆ మాటలన్నీ భయపడి వెళ్ళిపోయినప్పుడు మరి ఆమెను కూడా దేవుడించాడు. చెప్పండి, అగర్ను కూడా దేవుడించాడు, క్షమించాడు. అగరికి ఇంకెవ్వరు లేరన్నమాట. ఆమెకి వెనక దిక్కుమొక్కు ఎవరు లేరు, షారా యజమానురాలు తప్ప ఎవరు లేరు. అటువంటి సమయంలో దేవుడు చూశాడు కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనకి ఎవరు లేరు, మనకు దిక్కుమొక్కు ఎవరు లేరు, మన బాధలు మన కష్టాల్లో మన వేదనలో ఉండి మనం ఉన్నప్పటికీ మనకు కావాల్సిన మనకు అన్యాయం చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటండి, మనకు న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అగర్ని చూసిన దేవుడు అరణ్యం చూసి అగర్ని తన సంతానాన్ని కూడా ఆస్వాదించి మళ్ళీ తిరిగి తన యజమానురాల దగ్గరికి అంటండి దేవుడు పంపించాడండి. కింద చదవమ్మా. ఆ తర్వాత హగరు అబ్రహాముకు కుమారుని కనును. అబ్రహాము హగరును
అగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలుని పేరు పెట్టిన మరి దేవుడు చెప్పిన రీతిగానే మరి అబ్రాహాంకి ఏం చేసింది చెప్పండి, ఒక కుమారుని కన్నదంట. కుమారుని కనగానే ఏం పేరు పెట్టారంటే ఇస్మాయిల్. ఏం పేరు పెట్టి ఇస్మాయిల్ అంటే ఎంత సంతోషం అంటుందంటే, ఇంటికి వచ్చేసిందంటే అగరు ఇంటికి వచ్చేసి ఆ యజమానుల దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయిందంటే, పడిపోయి అంటుందంట, అమ్మ నేను నీ ద్వారా నీ దేవుడిని చూశానమ్మా, నువ్వు నమ్ముకున్న దేవుడిని చూశానమ్మా, చూసే దేవుడిని నేను చూశానమ్మా, నాకు దేవుడు ఇలా చెప్పాడమ్మా, నా దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, నీ దగ్గర అణిగిమని కొనమన్నాడు, నాకు కుమారుని ఇస్తాను, నా కుమారుని ఆస్వాదిస్తాను, నా కుమారుడికి ఇలా పేరు పెట్టమన్నాడు అనేసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మరి యజమానురాలకి చెప్పిందంటే ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడ్డదంట. ఎవరైతే తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాపడతారటువంటి వారిని దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఇవి పశ్చాత్తాపడ్డది కనుక మళ్ళీ తిరిగి యజమానురాలు మళ్ళీ చేర తీసుకొని ఆమెని ఏం చేసిందంటే అండి, తను ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకోవటాకే ఆమెకు దేవుడు కృప చూపించాడు. ఎందుకు కృప చూపించాడంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని నామాన్ని మహింపతు ఒక అన్యురాలైనప్పుడు కూడా నేను దేవుడిని చూస్తున్న దేవుడు నన్ను చూడడేమనుకున్నాను, మీ దేవుడు అనుకున్నాను, మీ యొక్క ఎబ్రిల్ దేవుడు అనుకున్నాను, కానీ అన్యుల దేవుడు కాదనుకున్నాను. కానీ అన్యురాలైన నన్ను తప్పుడు మార్గంలో ఉన్న నన్ను దేవుడు చూసి నన్ను ఆస్వాదించి నన్ను దీవించి నా బిడ్డకి ఇస్మాయిల్ని పేరు పెట్టమన్నాడు. ఒక రాజ్యాన్ని దేవుడు నా సంతానానికి ఇస్తానని ఎంతో గొప్పగా అంటండి. అబ్రాహాముకి షారాకి చెప్పుకుందారు. కుమారునికి అన్నదంటండి. ఆమె కుమారునికి అన్న తర్వాత మరి అప్పుడు అనుకుంటున్నాడంటే, అబ్రాహం అనుకుంటున్నాడు దేవుడు నాకు చెప్పిన రీతిగా నాకు సంతానం ఇచ్చాడంటే అబ్రాహం అనుకుంటున్నాడంటండి. ఎందుకంటే మరి దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే మాట ప్రకారంగా అయినా జరిగించే దేవుడుగా ఉన్నాడండి. ఇక్కడ చూద్దామండి కింద. అగరు అబ్రహాముకు ఇస్మాయిలని కన్నప్పుడు అబ్రహాము 8 ఏండ్లు వాడు 80 సంవత్సరాలు వచ్చేసిందంటండి ఎవరికంటప్పటికి, ఇస్మాయిల్ కంటప్పటికి. ఎందుకంటే ఆ దేవుడు అక్కడ వయసు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు ఏ వయసులో ఎవరిని ఇచ్చారన్నది అక్కడ మరి ఖచ్చితంగా బైబిల్లో ఏది కూడా అబద్ధం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా మంచి చెడ్డ అన్నీ కూడా రాయించి ఉంచాడు. ఎందుకు రాయించి ఉంచాడంటే, దేవుడు చెప్పిన మాట నెరవేర్చడం కోసం అన్నీ రాయించి ఉంచాడండి. ఇక్కడ 80 సంవత్సరాల వయసులోనంటండి ఇస్మాయిల్ని కన్నాడంట. ఇలాగ ఇస్మాయిల్ని కన్న తర్వాత కూడా మరి దేవుడు అంటండి అబ్రాహామును ఆస్వాదించాడంటే. ఇక్కడ చూద్దామా 17 చదవమ్మా. 17 మరియు 17 అధ్యాయం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండును. నిందారహితుడు ఏమన్నాడంటే, జరిగిపోయింది, నువ్వు చేసిన తప్పేదో చేసేస్తావు, అయిపోయింది. నేను సర్వశక్తి గల దేవుడిని, నీకు ఏదైతే చెప్పానో అది నేను చేస్తాను. ఇకనైనా నువ్వు ఎలాగుంటావు, నిందారహితుడిగా, ఏ పాపము ఏ తప్పు ఏమి చేయకుండా నిందారీతిగా మంచిగా ఉండు, నేను నీకు ఏదైతే చెప్పాను అది ఖచ్చితంగా నీకు జరిగిస్తాను, ఖచ్చితంగా నేను చేస్తాననేసి మరొక మారంటండి నేను సర్వశక్తిమంతుడని దేవుడిని అనేసి కనపరుచుకున్నాడంటే ఎవరి దగ్గర, అబ్రాహాం దగ్గర అంటే. అబ్రాహాం దగ్గర మళ్ళీ కనపరుచుకున్నట్టు అబ్రాహాం ఆస్వాదించడం కోసం, అబ్రాహాం హెచ్చించడం కోసం, అబ్రాహాంకి ఇచ్చిన మాటని నెరవేర్చడం కోసం దేవుడు అంటే మరొక మారు అబ్రాహాం కనిపించాడంటే. కళాది వచ్చి వాకు చదువుకొచ్చండి, వాక్యం చెప్పుకొచ్చి ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగుండ సరస్వతుడా నాద పరిశుద్ధాత్ముడా కృపగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. చూసే దేవుడు, చూచిన దేవుడు, మాట్లాడే దేవుడు తండ్రి. ఇదిగో నాయన మరి ఆది కాలం నుంచి తండ్రిగో తండ్రి రాజరక్షక నాద పరిశుద్ధాత్మ వాక్యం చెప్పటను కృప జీవించావు తండ్రి. నాయన యేసయ్య నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను. అవును ప్రభువతని అబ్రాహం అయితే ప్రభువతని ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి ప్రభువతని, భార్య మాటకు లోబడిపోయి ప్రభువతని, తప్పుడు మార్గంలో తిరిగాడు ప్రభు. అయినప్పటికీ ప్రభు నాయన నిన్ను బట్టి ప్రభువతని ఇదిగో తన అబ్రాహ్ముని బట్టి శారమును బట్టి ప్రభు నాయన అన్యురాలిని అగన్న ప్రభు నువ్వు ఆస్వాదించావు తండ్రి. అగను చూసావు తండ్రి నాయన యేసయ్య నీకు స్థితులు స్తోత్రాలు. అందుకే ప్రభు అన్యురాలు సాక్ష్యం చెప్తుంది, మనం తను మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మీరు నమ్ముకున్న దేవుడు, చూసే దేవుడు, ఆ దేవుడు నేను చూశాను ప్రభు. తన యజమానురాలు దగ్గర ప్రభు, యజమానుడి దగ్గర ప్రభు గొప్పగా చెప్పుకుంది ప్రభు. నాయన రక్షక నాథ పరిశుద్ధాత్మ నీకే స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను. తను గొప్ప దేవుడు, చూసే దేవుడు, చూసిన దేవుడు, మాట్లాడే దేవుడు, తను గొప్పవాడు తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు నాయన యేసయ్య ప్రభు తండ్రి నిన్ను చూడాలని ప్రభు తండ్రి, నీ మాట వినాలని ప్రభు తండ్రి నాయన నువ్వు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని ఎదురు చూస్తున్నారో ప్రభు బిడ్డల ప్రభుని ఆస్వాదించి దీవించి ప్రభు తండ్రి అగ్రవేలే ప్రభు. ఎవరైతే ప్రభు నాయన యేసయ్య తండ్రి తప్పుడు మార్గంలో ఉన్నారో అటువంటి బిడ్డలు సరిచేయమని అడుగుతున్నాడు తండ్రి నాయన. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎంత పాపనైనా క్షమించే శక్తి నీకు మాత్రం ఉంది ప్రభు తండ్రి నాయన రక్షక. మా కోసం, మా పాపం కోసం నువ్వు ఆ కలవరికి మారిపోయిన
నాయన రక్తాన్ని కార్చావు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నువ్వు పొందిన దెబ్బల చేత, నువ్వు కార్చిన రక్తం చేత ఎవరికైతే స్వస్థత లేదో ప్రభావ తండ్రి నాయన, వారు స్వస్థత కలజీవం నడిచినాను తండ్రి నాయన. రక్షక నాద పరిశుద్ధాత్మ ఎంతమంది బిడ్డలు అయితే తండ్రి ఈరోజు ఆపరేషన్ చేయించుకుంటున్నారు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఆపరేషన్ మంచిగా సక్సెస్ అయ్యి క్షేమంగా ఇంటికి వచ్చే కృప ఏస్తూ నామల కలజీవం నడిచినాను తండ్రి. మా ప్రార్థన గోపురానికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారో వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ వేదన, వాళ్ళ దుఃఖాన్ని బట్టి ప్రభావ ఎన్ని కూడా వేస్తూ శక్తిగల నామల విడుదల కలగజేమని నడుచున్నాను తండ్రి. కొడుకును కుమ్మరించమని నడుచున్నాను తండ్రి నాయన. రక్షక నాద పరిశుద్ధాత్మ గర్భఫలాలు బిడ్డలకు గర్భఫలాలు అనుగ్రహించండి. వివాహాల బిడ్డకి వివాహాలు జరిగిన కృప చూపించి బాగుతండి. ఉద్యోగాల బిడ్డలకు ఉద్యోగాలు తెచ్చండి. వ్యాపారాల బిడ్డలకు వ్యాపారాలు తెచ్చండి ప్రభు నాయన. ఆయన రక్షక నాది చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే రాబడి కలజండి ప్రభు తండ్రి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వక తండ్రి నాయన బాధపడుతున్నారు. త్వరగా జీతాలు ఇచ్చే కృప కూడా దయచేమని నడుచున్నాను. ఆస్వాదించండి, దీవించండి ప్రభు తండ్రి. ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన, వాళ్ళు మంచి క్లాసులో పాస్ అవడానికి సహాయించండి. ఇంకా ప్రభావ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు కూడా మంచిగా నేను చదువుకొని చక్కగా పరీక్ష రాయడానికి కృప చూపించమని నడుచున్నాను తండ్రి. సహాయించండి, దీవించండి, ఆస్వాదించండి, కుప్పను కుమ్మరించండి. మీ రక్తాన్ని ప్రోక్షించండి. చూసే దేవుడు, చూసిన దేవుడు తండ్రి. అరణ్యం ముందు అగను చూసిన దేవుడు, మమ్మల్ని మా పరిస్థితిని ఎరుగున్న దేవుడు తండ్రి. నేను ప్రతి బిడ్డనే చూడండి పరిస్థితి. ఎంతమంది బిడ్డలు అయితే గర్భఫలాలు లేకుండా బాధపడుతున్నారు బిడ్డల పట్ల నువ్వు కృప చూపిస్తున్నావు తండ్రి. అద్భుతం చేస్తున్నందుకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నందుకు. వయసు అయిపోతే వివాహం కాకుండా ఉన్న బిడ్డల పట్ల కృప చూపిస్తున్నందుకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నందుకు. కనికరి ముట్టువు జాలిగల దేవుడు, దయగల దేవుడు కనుక దయచేసి సహాయం చేయమని నడుచున్నాను నాయన. రక్షక నాథ పొలాలు స్థలాలు అమ్మాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో త్వరగా అమ్ముడు బిడ్డ కృప తెచ్చిన అప్పైన కాండి ఎరుకోండి. ఆర్థిక ఇబ్బంది నుంచి చూపించిన ఆర్థికపరమైన సహాయం అందజేయమని నడుచున్నాను తండ్రి. గొంతులు వాంతులు విరేషణలతో తలుపులు ఎవరైన స్థితిలో మంచాన పడిన బిడ్డను ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకోతండి నాయన. దుష్ట దురాత్మ శక్తులు, శాతపడి శక్తులతో బాధపడుతున్న బిడ్డలకు వేస్తూ రక్తంలో విడుదల కలుగును కాక తంత్రాలు మంత్రాల నుంచి విడిపించండి పరిశుద్ధాత్మ. రక్షణ లేని బిడ్డకు రక్షణ, మారుమనసు లేని మారుమనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డలకు పరిశుద్ధాత్మ తెచ్చిన అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆశ్రదించండి. కుప్పను కుప్పడు చూపించిన బిడ్డలు ఉన్నారు ప్రభు తండ్రి నాయన. జ్వరంతో ప్రభు తండ్రి ఇదిగో తండ్రి రాజరక్షక నాద కడుపు నొప్పులతో ఉన్న బిడ్డను ఒక్కసారి ముట్టి స్వస్థపరచు. నీ రక్తం చేత కడుగు, నీ రక్తం పాక్షం చేయకుడి రాకుండా కాపాడమని నడుచున్నాను తండ్రి. విదేశాలకు వెళ్ళవలసిన బిడ్డలకు తరగేసాలు ఇచ్చే కృప దయచేయమని నడుచున్నాను తండ్రి. దయగల తండ్రి, దయచేసి కృపగల తండ్రి, నీ కృపను కుమర్చి ప్రభు రక్షక నాద. ప్రతిసారి తిరుగు సంఘాన్ని కూడా ఆస్వాదించి దీవించి ప్రభు. సంఘాలు సేవను తండ్రి ఫలం చేసి అభివృద్ధిపరచండి ప్రభు నాయన. అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు ప్రభు, వాక్యం బిడ్డలందరూ కూడా నాయన ఆశీర్వాదం దయచేసి రక్షణ దయచేసి రక్షించి వాళ్ళకున్న సమస్యల నుంచి విడుదల కలగజేయమని. రిక్షా డ్రైవర్ కానీ జవాన్ డ్రైవర్కి నీ కాపుదల నుంచి, నీ కృప నుంచి ప్రతి బండి ముందు మీరుండి మీరు నడిపించి వాళ్ళ చేతులకు అష్టాజీతాన్ని రుద్దులో తీసుకురామని నడిచిన అన్ని విషయాలు మేలు చేయండి పరిశుద్ధ ఆత్మదేవ నాయన. రక్షక భార్య భర్తల మధ్య గొడవలు తీసిపోయింది, అత్తగారు కోళ్ళ మధ్య గొడవలు తీసిపోయి తండ్రి రాజా రక్షక నాదా పరిశుద్ధ చెప్పుకొని సమస్యలతో బాధపడుతూ వ్యాధులతో దుఃఖంతో తండ్రి కన్నీటితో ప్రభు నాయన మా ప్రార్థన గోపురాన్ని పోల్చిన బిడ్డలకు వేస్తూ శక్తిగల నామలో విడుదల కలుగును కాక తండ్రి. అద్భుతం చేయండి, ఆశ్చర్యకాలం జరిగి అందరినీ దీవించి ఆస్వాదించి ప్రభు కుప్పను కుమించి వచ్చి బిడ్డలు అందరూ కూడా ఆరోగ్యం బలము శక్తి కలిసి వారి అవసరాలు వారి అక్కర్లో తీర్చమని ఏ శక్తివంతమైన నామని ప్రార్థన మీకు సమర్పిస్తాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.